హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెనిస్ కిచెన్. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ చేసుకోగలిగే దాల్మోత్ నమ్కీన్ని ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో లాగా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ దాల్మోత్ నమ్కీన్ని మన తెలుగులో చిమ్మటి మిక్స్చర్ అంటారండి. ఈ పదం పెద్దగా వాడుకలో లేదు. ఈ నమ్కీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్లోకి 1/3 కప్ హోల్ మసూర్ దాల్ని తీసుకోవాలి. ఇవి ఎర్ర కందిపప్పుకు సంబంధించిన కందులండి. వీటిని హోల్ మసూర్ దాల్ అంటారు. ఈ క్వాంటిటీస్తో కనుక మీరు మిక్చర్ని చేసినట్లయితే దాదాపుగా కేజీ వరకు కూడా నమ్కీన్ రెడీ అవుతుంది. వీటిని కనీసం 4-5 సార్లైన వాటర్తో క్లీన్ చేసుకోవాలండి. వీటి నుంచి కొద్దిగా కలర్ అనేది వస్తుంది, అందుకని ఎక్కువ సార్లు క్లీన్ చేసుకుని తీసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత తిరిగి వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 చిటికెళ్ళ బేకింగ్ సోడాని వేసుకోవాలి. ఈ వంట సోడా వేసుకోవడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఇది వేసుకోవడం వలన తొందరగా నానడమే కాకుండా పప్పు యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే వేయించుకునేటప్పుడు బాగా క్రిస్పీగా వస్తుంది. అలాగే ఈ ఫుడ్ని మనం తీసుకునేటప్పుడు ఎటువంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం ఇలా వంట సోడాని కలుపుతారు. ఈ పప్పును కనీసం 6 గంటల పాటైనా నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. నానిన తర్వాత పప్పు క్వాంటిటీ సైజ్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ 3-4 సార్లైనా వాటర్తో క్లీన్ చేసుకుని వాటర్ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకుని ఒక కాటన్ క్లాత్ పైన వేసుకుని 1 గంట పాటు గాలికి ఆరబెట్టుకోవాలి. మీకు తొందరగా అయిపోవాలనుకుంటే ఫ్యాన్ కింద పెట్టుకుంటే అరగంటలోనే ఆరిపోతుందండి. ఇవి ఆరేలోపు ఈ నమ్కీన్లోకి సేవ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఒక బౌల్లోకి జల్లెడని పెట్టుకుని 1 కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి. 1/3 కప్ కందులకి 1 కప్పు శనగపిండి సరిపోతుందండి. శనగపిండి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పును మళ్ళీ మిక్చర్లో మనం వేసుకుంటాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండి మొత్తాన్ని స్టిక్కీగా కలుపుకోవాలి. ఇలా పిండిని రెడీ చేసుకున్న తర్వాత జంతికల గొట్టాన్ని తీసుకుని అందులో కారపూస ప్లేట్ని వేసుకుని ఫిట్ చేసుకోవాలి. మీ దగ్గర ఇంకా చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ ఉంటే దానినే ఉపయోగించండి. ఇప్పుడు లోపల భాగంలో పిండి అంటుకోకుండా ఉండడం కోసం ఆయిల్ని అప్లై చేసుకుని చేతికి కూడా ఆయిల్ని రాసుకుని పిండి మొత్తాన్ని జంతికల గొట్టంలో పెట్టుకుని పై మూత పెట్టుకుని రెడీ చేసి ఉంచుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే స్టవ్ ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకుని ఇలా జంతికల గొట్టాన్ని తిప్పుతూ కారపూసని ప్రిపేర్ చేసుకోవాలి. పిండిని స్ప్రెడ్ చేయడం అయిపోయిన తర్వాత ఫ్లేమ్ని హైలోకి పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అలాగే 2 వైపులా కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకోండి. ఇలాగే మొత్తం పిండితోటి కారపూసను ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ కారపూసనంతటిని ఒక ప్లేట్లోకి తీసుకుని కొద్దిగా క్రష్ చేసి తీసుకోండి. కారపూస రెడీ చేసుకునేలోపు కందులు కూడా ఆరిపోయి ఉంటాయండి. ఇలా చేతికి ఏమాత్రం తడి అంటుకోకుండా ఉంటే ఇవి ఆరిపోయినట్టే. ఇప్పుడు ఈ కందులన్నిటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా రెడీ చేసుకునే కందులను కొద్దిగా తీసుకుంటూ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్లో వేసే టైంకి ఆయిల్ బాగా హీట్గా ఉండాలి. అలాగే ఫ్లేమ్ని కూడా మీడియంలోకి మార్చుకుని వేసుకోండి. ఆయిల్లో వేసుకున్న తర్వాత అప్పుడు ఫ్లేమ్ని హైలోకి మార్చుకోండి. వీటిని నీటిలో నానబెట్టిన తర్వాత ఇలా ఫ్రై చేసుకుంటాం కాబట్టి వీటిని ఆయిల్లో వేయగానే స్ప్లిట్ అవుతూ కొద్దిగా శబ్దం వస్తూ ఉంటుందండి. అలా స్ప్లిట్ అయ్యి శబ్దం వస్తే ఇవి ఫ్రై అయినట్లు కాదండి. ఇలా గరిటలోకి తీసుకుని సౌండ్ చేసినట్లయితే మీకు ఇలా శబ్దం వస్తే ఫ్రై అయినట్లు. ఇవి ఫ్రై అవ్వడానికి కనీసం 3-4 నిమిషాలు టైం పడుతుంది. ఫ్రై చేసుకున్న వాటిని టిష్యూ పేపర్లో కానీ ప్లేట్లో కానీ కాకుండా ఒక నెట్లోకి తీసుకోండి. మొదటిసారి చేస్తున్న వారైతే చేత్తో కాకుండా ఏదైనా కప్ను ఉపయోగిస్తూ వేసుకోండి. అలాగే కడాయిలోకి ఆయిల్ని సగానికి మాత్రమే తీసుకోండి. ఇవి ఆయిల్లో వేసిన వెంటనే ఆయిల్ పొంగుతుంది. అలాగే ఇవి బాగా ఫ్రై అయితే ఆయిల్లో పైకి తేలుతాయి. వాటి చుట్టూ ఉండే బుడగలు కూడా తగ్గిపోతాయి. ఇలా చేసుకున్న వీటిని నెట్లో వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది. తర్వాత వీటిని టిష్యూ పేపర్ మీద వేసుకోవచ్చు. టిష్యూ పేపర్ మీద కాసేపు ఉంచుకుంటే మిగిలిన ఆయిల్ అంతా కూడా అవి అబ్జార్బ్ చేసుకుంటాయి.
తరువాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారపూసను కూడా ఇందులో వేసుకుని రెండింటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ ఉప్పు అలాగే 1/2 స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి. ఇందులో ఉప్పు కారం ఎక్కువగా పట్టవండి, ఈ మిక్చర్ కమ్మగానే ఉంటుంది. అలాగే స్వీట్ షాప్ స్టైల్లో కావాలంటే కొంతమంది బ్లాక్ సాల్ట్ వేసుకుంటారు, కొంతమంది చాట్ మసాలా వేస్తారు, మరి కొంతమంది డ్రై మ్యాంగో పౌడర్ కూడా వేస్తారు. మీ టేస్ట్కి తగ్గట్టు వాటిని మీరే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా చాట్ మసాలాను వేసుకుని కలుపుకుంటున్నాను. ఈ పద్ధతిలో చేసినట్లయితే స్వీట్ షాప్స్లో కన్నా మన ఇంట్లోనే చాలా రుచిగా వస్తుందండి. అలాగే ఈ క్వాంటిటీస్ తోటి దాదాపుగా కేజీ వరకు కూడా మిక్చర్ వస్తుంది. వీటిని 8 డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే నెల రోజుల కన్నా ఎక్కువే నిల్వ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.